హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హుజరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్. హుజరాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహిస్తలేడని ఛార్జ్ మేము అందించి దానిని తొలగించడం కోసం లంచం డిమాండ్ చేసిన డిపో మేనేజర్ శ్రీకాంత్ గతంలోనే 10,000 అందించి నేడు 20,000 రూపాయల లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి పట్టుబడ్డాడు. और एसपी है ना, एसपी केसेस वरंगल. ओके ఒక్కరిని కూర్చోబెట్టి తీసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇటువైపు చెప్పండి. తాటికొండ రవీందర్ ఆర్టీసీ డ్రైవర్, ఈ నంబర్ 320184. ఇతను హుజరాబాద్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఫిబ్రవరి నెలలో వాళ్ళ మేనవ బావమర్ది కొడుకు చనిపోతే ఒకరోజు యాక్సిడెంట్ అయ్యాడు. దీని గురించి శ్రీకాంత్ హుజరాబాద్ డిపో మేనేజర్ ఇతనికి ఛార్జ్ మెమో ఇచ్చాడు. ఈ ఛార్జ్ మెమోని క్లోజ్ చేయడం కొరకు అతను 30,000 డిమాండ్ చేసిండు. అతనికి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఆయన డిమాండ్ మేరకు ఈరోజు 20,000 లంచంగా ఎల్కతుర్తిలో ఇస్తూ శ్రీకాంత్ పట్టుబడ్డాడు. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే మీకు ఎవరికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా లంచం అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 దీనికి కాల్ చేయగలరని మనకి. నా పేరు సాంబయ్య అంటే డిఎస్పీ ఏసీబీ. నాతో పాటు శ్యామ్ సుందర్, రాజు ఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.